హలో హలో బిల్లా, నేను సిజర్ని. రే చెప్పరా, ఎక్కడున్నావు? అది నేను అది రే మాట్లాడరా, ఎక్కడున్నావు? నీకు ఇచ్చిన 48 గంటల గడువు నువ్వేం చేసావు? రే గడువులోపు చెప్పింది చేయకపోతే దాని ఫలితం నెక్స్ట్ చూస్తావు. చూడాలనుందా? ఒరే సిజర్, ఏం మాట్లాడుతున్నావురా? దానికన్నా చావే మేలు. హలో 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 సిజర్, హలో. మీరు చెప్తున్న విషయాలను బట్టి చూస్తుంటే వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. వైష్ణవి సిజర్లో ఇదంతా చేయడం అంత సులువు కాదు. డెఫినెట్లీగా బ్యాక్ని ఎవరు ఉండి నడిపిస్తున్నారనిపిస్తుంది. వాళ్లే చేస్తున్నారంటే మాకు నమ్మకం లేదు సార్. వైషుని సీజర్ని వాళ్ళు ట్రాప్ చేసి ఉంటారని మా అనుమానం. నిజంగా వాడి తెలివితేటలు మెచ్చుకోవాలి. ఎక్కడో ఉండి తనకు కావాల్సిన పని ఇక్కడ జరిపించుకుంటున్నాడు అంటే వాడి నెట్వర్క్ కూడా చాలా పెద్దదై ఉంటుంది. ఎనివే, నేరస్తుడు ఎవడైనా ఎంతటి వాడైనా వాడిని పట్టుకొని శిక్షించడం మా డ్యూటీ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఉంటాను సార్. మంచిదండి. చాలా కష్టపడి సంపాదించాను సార్. ఇప్పటిదాకా నెంబర్ నుంచి 6 కాల్స్ 2 SMSలు వచ్చాయి సార్. అన్నీ ఒకే సెల్ టవర్ నుంచి వచ్చాయి సార్. ఏ టవర్? బంజారా హిల్స్ శివార్లో ఉన్న టవర్ నుంచి వచ్చాయి. అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడో ఈ నెంబర్ ఓనర్ ఉన్నాడనమాట. పేరేంటి? మిస్ సత్యభామ. మిస్ సత్యభామ, కానీ తన అడ్రస్ మాత్రం సింగపూర్ అని ఉంది. సత్యభామ, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది బిల్లా. ఎక్కడ విన్నావు? బిల్లా అంటే మీరేనా? ఓ మై గాడ్, చూడగానే అనుకున్నాను నేను భామ, సత్యభామ. వైశ్య కోసం వచ్చిందే, తన పేరు సత్యభామే కదా? అంటే ఆ అమ్మాయి ఇదంతా చేస్తుందా? కానీ అడ్రస్ సింగపూర్ అని చెప్పాడు. సింగపూర్ అమ్మాయి. ఇందు గారికి ఈ వివరాలు చెప్దాం బిల్లా, తనకేమన్నా తెలిసి ఉంటుందేమో. కరెక్టే. మనకి బెదిరింపు కాల్స్ వస్తున్న నెంబర్ గురించి ఎంక్వైరీ చేసాం. బంజారా హిల్స్ ఏరియా టవర్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయట. నంబర్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకున్నారా? తన పేరు సత్యభామట, కానీ కేర్ ఆఫ్ అడ్రస్ సింగపూర్ అని ఉంది. సింగపూరా? అవును. నీకెవరైనా తెలుసా? లేదు. సరే, నేను బంజారా హిల్స్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. నేను కూడా వస్తాను. వద్దు, నువ్వు పార్థు ఇంటికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ అంటే చూడు. పార్థు సింగపూర్లో ఉన్నాడంటే ఏదో లింక్ ఉండే ఉంటుంది. సరే, మీరు జాగ్రత్త. వైషు గురించి ఏమైనా తెలిసిందా? లేదా ఆంటీ. తను మంచి అమ్మాయి అని చెప్పావు కదా. చాలా మంచిదా ఆంటీ. బిల్లా వాళ్లకు పరోక్షంగా నాకు చాలాసార్లు హెల్ప్ చేసింది. అలాంటి తనకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని రోజులు. ఇలాంటివి జరిగినప్పుడే మనుషుల మీద నమ్మకం పోతుంది. లేదా ఆంటీ, వైషునెవరో భయపెట్టో ప్రలోభ పెట్టో ఇదంతా చేయిస్తున్నారనిపిస్తుంది. వైషు కోరుకునేది బిల్లాతో తన పెళ్లి మాత్రమే అయితే ఏ ఇబ్బంది లేదు. కానీ పార్థుతో నా పెళ్లి జరగాలని తను నాకు గడువు పెట్టింది. అక్కడే నాకు డౌట్ వస్తుంది. నువ్వు పార్థుని పెళ్లి చేసుకుంటే తనకొచ్చే ఉపయోగం ఏంటి? ఒకవేళ పార్థుని ఇదంతా చేయిస్తున్నాడా? మరో మనిషి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా ఆంటీ? తనెవరో తెలియడం లేదు. పార్థుకి ఫేవర్ గా మాట్లాడుతుంది. అమ్మాయా? మీరు నాకు సహాయం చేస్తారా? ఏంటమ్మా? పార్థు స్నేహితుల వివరాలు నాకు కావాలి. వాడికి స్నేహితులు ఎవరున్నారు? బాగా గుర్తు తెచ్చుకోండి ఆంటీ. పాత స్నేహితులు ఎవరైనా? ఎవరు లేరమ్మా. పార్థుకి సంబంధించిన ఫోటో ఆల్బమ్ ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు కదా. ఏదమ్మా? అమ్మా, అబ్బాయి గదంతా వెతికి ఏదైనా ఫోటో ఆల్బమ్ ఉంటే తీసుకురా. అలాగేనమ్మా. మీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెడుతూ సీజ్ చేయమని ఆర్డర్స్. సీజ్ చేయడం అంటే ఏంటో తెలుసుగా? ఆల్మోస్ట్ యువర్ కెరియర్ క్లోజ్.